త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోనసీమ జిల్లా కిత్తన చెరువు గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టరేట్ మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఆక్వా చెరువుల కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, తాగేందుకు నీరు దొరకటం లేదని వాపోయారు. గ్రామంలో రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కూడా సరిగ్గా లేవని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి పంచాయతీ అధికారిని నియమించాలని వారు కోరారు. అండి మాకు వాటర్ రావట్లేదు సార్. అప్పుడే ఒక సంవత్సరం మట్టి నుంచి వాటర్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మొత్తం అందరికి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఎవరో పట్టించుకోవట్లేదు సార్. మాది పైప్ లైన్ కూడా పోయింది సార్. మోటార్లు కూడా వేస్తున్నారు సార్. మాకు ఒక బిందు నీళ్ళు కూడా దొరకట్లేదు సార్. ట్యాంకులు ఉన్నాయి కదా, 2 ట్యాంకులు ఉన్నాయి కదా సార్. ఉపకారం లేదు సార్. మాకు నీళ్ళు రావట్లేదు సార్. చాలా అవస్థలు పడుతున్నాము. టిన్ వాటర్లు వేసుకుంటాం సార్. చిన్న పిల్లలు సార్. చిన్న పిల్లలతో చాలా అవస్థలు పడుతున్నాం సార్. మాకు వాటర్ ఎలాగైనా రప్పించాలని కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాం సార్. కంప్లైంట్ ఇచ్చాం సార్. మాకు కలెక్టర్ గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. కిత్తన చెరువు పంచాయతీ మాది. మేము వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు జలజీవనం కార్యక్రమం అయితే చేశారు, కానీ తవ్వకాలు తవ్వారు, కానీ మాకు ఏమీ ఉపయోగం లేదు. వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం బోరు పంపులు కూడా మాకు లేవు. మిల్లర్ వాటర్ కొనుక్కుని వాడుకోవడం జరుగుతుంది. అందుకని మాకు కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. దయచేసి మాకు వాటర్ కావాలని మనం చేస్తున్నాం. కిత్తన చెరువు ఉప్పలగుత్తం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మా పంచాయతీ అంతా కూడా ఎస్సీ పంచాయతీ అండి. మేము తాగునీటి సమస్య చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలాగే రోడ్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాదంతా కూడా టీడీపీ గ్రామం అండి. మాది ఎప్పుడు కూడా అలాంటి పంచాయతీలో మాకు వాటర్ లేకపోవడం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమంతా కూడా ఏ పూటకా పూటకి పని చేసుకునే వాళ్ళమండి. సాయంకాలం అందరూ కూడా చాలా వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది అధికారులకు తెలియపరిచాము. ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. జలజీవన మిషన్లో 7.50 లక్షల వర్క్ చేశారండి. ఒక వీధి పైప్ లైన్లు వేయలేదండి. కాంట్రాక్టు పైప్ చేసుకుని వెళ్ళిపోయాడు. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనిపైన కేంద్రము, అలాగే కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే మా ఎంపీ గారు గంటి హరీష్ మాధురి గారు కూడా తగు చర్య తీసుకోవాలని కోరుతూ మేము అలాగే కలెక్టర్